Hello all, welcome to our channel Siri Educational World. ఈ క్లాస్లో 8th క్లాస్ సోషల్ 8th లెసన్ జీవనోపాధులు సాంకేతిక విజ్ఞాన ప్రభావం. ఇందులో పాయింట్స్ చూద్దాము. ఫస్ట్ వన్, ఒక కొత్త యంత్రాన్ని లేదా ఉత్పత్తి విధానాన్ని తొలిసారిగా కనుక్కున్నప్పుడు దాన్ని ఆవిష్కరణ అంటారు. ఆవిష్కరణ అంటే ఏంటండి? ఒక కొత్త యంత్రం కానివ్వండి లేదా ఏదో ఒక ఉత్పత్తి విధానాన్ని ఫస్ట్ టైం కనుక కొనుక్కుంటే దాన్ని ఆవిష్కరణ అంటారు. చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారండి. వీలైనన్ని పీడిఎఫ్స్ ఇంతవరకు చెప్పిన క్లాసెస్ అన్నింటివి కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు గ్రూప్ లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. అండ్ మిగతా పీడిఎఫ్స్ వెరీ సూన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానండి. క్లాసెస్ కూడా వీలైనంతగా చేస్తున్నాను. బట్ నా త్రోట్ చాలా వరకు సహకరించట్లేదండి. అయినా కూడా క్లాసెస్ ఆపితే మీకు ఎటు కాకుండా పోతుందని చెప్పేసి మెల్లమెల్లగా చేయాల్సి వస్తుంది. సో హోప్ యూ అండర్స్టాండ్. పీడిఎఫ్స్ కాస్త లేట్ అవ్వచ్చు, అంటే ఇవ్వబోయేవి 8th క్లాస్ సోషల్ క్లాసెస్ కంప్లీట్ అవ్వగానే, అంటే అన్ని లెసన్స్ కంప్లీట్ అవ్వగానే డెఫినెట్గా ఇచ్చేస్తాను. 9th క్లాస్ తెలుగు పీడిఎఫ్ వచ్చేసి గ్రూప్లో అప్లోడ్ చేస్తానండి 1 or 2 డేస్లో, ఓకేనా? అండ్ 10th క్లాస్ తెలుగు కూడా కంటిన్యూ చేద్దాం. 8th క్లాస్ ఫిజికల్ సైన్స్ క్లాసెస్ చేయమని చాలామంది అడుగుతున్నారండి. ఆఫ్టర్ 8th క్లాస్ సోషల్ కంప్లీషన్ ఐ విల్ స్టార్ట్ 8th క్లాస్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఓకేనా? 9th 10th సోషల్ తర్వాత చూస్తాను. ఇప్పటికైతే టెట్ వరకే ఇది కంప్లీట్ చేసుకుందాము, ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, సాంకేతిక విజ్ఞానంలో అభివృద్ధి లేదా పెరుగుదల పూర్తిగా కొత్త యంత్రాల వల్ల రావచ్చు, ముడి సరుకులలో మార్పు వల్ల రావచ్చు, లేదా ఉత్పత్తి ప్రక్రియల పునః వ్యవస్థీకరణ వల్ల రావచ్చు. చూడండి, సాంకేతిక విజ్ఞానంలో డెవలప్మెంట్ అనేది పూర్తిగా కొత్త యంత్రాల వల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్రే, మరమగ్గాలు అంటే పవర్ లూమ్స్, సో ఇలాంటి వాటి వల్ల కావచ్చు యంత్రాల వల్ల. అంటే లేదా ముడి సరుకులు అంటే ఏంటండి? రబ్బర్కి బదులు ప్లాస్టిక్, ఇలాంటి వాటి వల్ల కూడా మార్పు రావచ్చు, లేదా ఉత్పత్తి ప్రక్రియల పునఃవ్యవస్థీకరణ వల్ల కూడా రావచ్చును. నెక్స్ట్, అమెరికాలో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయుటకు హెన్రీ ఫోర్డ్ అనేటటువంటి వ్యక్తి అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. నెక్స్ట్, కొయ్య నాగలి, కొడవలి, గుణపం పంట సాగుల్లో ఉపయోగించేవారు వీటిని. నెక్స్ట్, సాంకేతిక విజ్ఞానం పెరిగి నీరు తోడటానికి విద్యుత్తు లేదా డీజిల్తో నడిచేటటువంటి మోటార్ పంపులు వాడసాగారు. నెక్స్ట్ వన్, వరి, గోధుమ, గింజ ధాన్యాలు, పప్పు ధాన్యాల వంటి వాటి ఉత్పత్తిలో గత 4 దశాబ్దాల కాలంలో భారతదేశ ఉత్పత్తి 2 రెట్లు పెరిగింది. నెక్స్ట్, 1990 కాలంలో 21వ శతాబ్దపు ప్రారంభంలో రైతులు ప్రతి సంవత్సరం 200 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలని ఉత్పత్తి చేశారు. అండ్ కాలం అండ్ ఆ కాలంలో ఉత్పత్తి అయినటువంటి ధాన్యాలండి మిలియన్ టన్నుల్లో ఇచ్చారు. ఇక్కడ 1961 to 75 ఈ కాలంలో 101 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగిందండి. అండ్ 1976 to 90 ఈ కాలంలో 157 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. అండ్ 1991 to 2009 ఈ మధ్యకాలంలో 229 మిలియన్ టన్నుల్లో ఆహార ధాన్యాలు అనేవి ఉత్పత్తి చేయడం జరిగింది. నెక్స్ట్, వరి కోత యంత్రం వరిని కోసి ధాన్యం నూర్పిడి చేసి పోత పోసి గింజ పొల్లును వేరు చేస్తుంది. ఈ 3 పనులను చేయడం వల్ల దీన్ని కంబైన్డ్ హార్వెస్టర్ అంటారు. దీన్ని హార్వెస్టర్ని కంబైన్డ్ హార్వెస్టర్ అని చెప్పేసి అంటారండి, ఓకేనా? మరి ఎందుకు అంటారు అంటే, వరి కోత యంత్రం అనేది వరిని కోస్తుంది, ధాన్యాన్ని నూర్పిడి చేస్తుంది, అండ్ పోత పోసి గింజను పొల్లును వేరు చేస్తుంది కదా. సో ఈ 3 వర్క్స్ని చేయడం వల్ల దీన్ని కంబైన్డ్ హార్వెస్టర్ అని చెప్పేసి అంటారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాలలో వాతావరణ అనిశ్చితిని ఎదుర్కొనివ్వకుండా వరి కోత యంత్రం సహాయపడుతుంది. నెక్స్ట్, వరి కోత యంత్రంతో 1 గంటలో 1 ఎకరం వరిని కొయ్యవచ్చు. ఈనాడు వస్త్ర పరిశ్రమల్లోని వివిధ విభాగాలలో 10 కోట్ల మంది పనిచేస్తున్నారు. భారతదేశంలో వ్యవసాయం తర్వాత వస్త్ర పరిశ్రమనే ఎక్కువ మందికి ఉపాధిని కల్పిస్తుంది. అండ్ భారతదేశంలో మిల్లుల ద్వారా ఉత్పత్తిని బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారు. నెక్స్ట్ పాయింట్, మరమగ్గం కేంద్రానికి నూలు మిల్లుకు తేడా ఉత్పత్తి స్థాయిలో ఉంటుంది. ఇక్కడ నూలు మిల్లులో కనుక చూసినట్లయితే 100 మగ్గాలు ఉంటాయండి, అండ్ 100 మందికి ఉపాధి లభిస్తుంది.
మరమగ్గ కేంద్రంలో కొన్ని మగ్గాలు మాత్రమే ఉంటాయి. దీంట్లో కొంతమంది మాత్రమే పనిచేస్తారు. అండ్ వీటిని ఇంటి దగ్గర లేదంటే చిన్న చిన్న షెడ్లలో నిర్వహించడం జరుగుతుంది. ఇది మరమగ్గ కేంద్రానికి నూలు మిల్లుకు ఉండేటటువంటి తేడా. నెక్స్ట్ 1998, 89లో మరమగ్గాల ద్వారా 55%, చేనేత ద్వారా 25%, మిల్లుల ద్వారా 20% వస్త్ర ఉత్పత్తి అనేది జరిగింది. ఇది వచ్చేసి పాయింట్స్ రూపంలో ఇవ్వలేదండి. ఇది ఒక పై చార్ట్లో ఇచ్చారు. సో దాన్ని నేను ఇలా రాశాను. నెక్స్ట్ 2010-11లో మరమగ్గాల ద్వారా 63%, చేనేత ద్వారా 16%, మిల్లుల ద్వారా 21% వస్త్ర ఉత్పత్తి అనేది జరిగింది. నెక్స్ట్ 1980 నుంచి భారతదేశంలో వస్త్ర ఉత్పత్తిలో మరమగ్గాల వాటా ఎక్కువగా ఉంది. మరమగ్గాలలో 60 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. మరమగ్గ కేంద్రాల్లో ఎంతమందికి అండి? 60 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. 1988లో వివిధ రాష్ట్రాల్లో 33 లక్షల చేనేత మగ్గాలు పనిచేస్తుండేవి. 2009-10లో ఇది 24 లక్షలకు తగ్గిపోయింది. అండ్ మిల్లులతో పోలిస్తే మరమగ్గాలలో పనిచేసేటటువంటి కార్మికులకు చాలా తక్కువ జీతం దొరుకుతుంది. అండ్ మిల్లులో నెలవారీ జీతాలు చెల్లిస్తారు. కానీ మరమగ్గాల్లో ఉత్పత్తి చేసినటువంటి బట్టను బట్టి కూలి చెల్లిస్తారు. మిల్లులో అయితే మంత్లీ శాలరీస్ ఇస్తారండి. అండ్ మరమగ్గాల్లో అయితే కనుక ఉత్పత్తి చేసినటువంటి బట్టని బట్టే వాళ్ళకు కూలి చెల్లిస్తారు. నెక్స్ట్ పాయింట్, విద్యుత్ కోత ఉండేటటువంటి మరమగ్గ కార్మికులకు ఎలాంటి జీతము లభించదు. అంటే విద్యుత్ కోత ఉంటే కనుక ఆ టైంలో మరమగ్గ కార్మికులకు ఎలాంటి శాలరీ లభించదు. 2008 మరమగ్గ కేంద్రాలపై జరిపినటువంటి అధ్యయనం ప్రకారం మరమగ్గ కేంద్రాల కార్మికులు ఆహార అభద్రత, పోషకాహార లోపం, రక్తహీనత, క్షయ, ఆస్తమా, మహిళల్లో వచ్చేసి గర్భసంచి సంబంధిత వ్యాధులు వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అండ్ వ్యవసాయం పరిశ్రమలకు మద్దతు ఇచ్చేవి కూడా సేవా రంగంలోకి వస్తాయి. భారతదేశంలో టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ప్రపంచంలో 3వ అతి పెద్దది. టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లో భారతదేశం యొక్క స్థానం ఏంటండి? ప్రపంచంలోనే 3వ స్థానం, అంటే 3వ అతిపెద్దది. నెక్స్ట్, భారతదేశంలో మొబైల్ ఫోన్ల సంఖ్య 2001లో 50 లక్షల నుంచి 2012 మే నాటికి 92,9,00,000కు చేరింది. అండ్ ల్యాండ్ లైన్ కంటే కూడా మొబైల్ ఫోన్స్ 20 టైమ్స్ ఎక్కువ. నెక్స్ట్, 1995లో మొదటిసారి మొబైల్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాయి. 2002 వరకు ఫోన్ చేసిన వారు అండ్ అందుకున్న వారు కూడా డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. అంటే ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి అండ్ కాల్ లిఫ్ట్ చేసిన వాళ్ళకి కూడా డబ్బులు అనేటివి కట్ అవుతుండేవి. అండ్ 2003లో ఈ విధానం అనేది మారింది. 1994లో ఒక వ్యక్తి ల్యాండ్లైన్ ఫోన్లో 500 కిలోమీటర్ల దూరం ఉన్న ఒక పర్సన్తో 3 నిమిషాలు మాట్లాడడానికి 28 రూపీస్ ఖర్చు అయ్యేది. అది 2003 నాటికి దీనికి అంటే సేమ్ ఇదే 500 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వ్యక్తికి 3 నిమిషాలు మాట్లాడడానికి 2.40 నుంచి 4.80 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది. అంటే ₹2.40 నుంచి ₹4.80 మాత్రమే ఖర్చు అవుతుంది. ఎప్పటి నుంచి? 2003 నుంచి. అండ్ అనేక మొబైల్ కంపెనీస్ భారతదేశంలో వారి యొక్క కంపెనీస్ని నెలకొల్పి ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలకు వారు తయారు చేసినటువంటి మొబైల్స్ని ఎగుమతి చేస్తున్నారు. ఇది వచ్చేసి 8th లెసన్లో ఉన్నటువంటి పిక్చర్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.